నీళ్లు తాగే సున్నతులు. పైగంబర్ నీళ్లు తాగే విధానాన్ని కూడా చాలా అందంగా నేర్పారు. ఈ సున్నతులను ఆచరిస్తే సాధారణ పని కూడా ఇబాదత్ అవుతుంది. 1. ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ చెప్పడం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శైతాన్ కలవకుండా ఉండటానికి. 2. నీళ్లు తాగుతున్నప్పుడు కుడి చేతితో తాగడం. పైగంబర్ ఎప్పుడూ కుడి చేతితోనే తాగేవారు. కూర్చుని తాగడం. పైగంబర్ ఎక్కువగా కూర్చుని నీళ్లు తాగేవారు. హదీస్: మీలో ఎవరూ నిలబడి నీళ్లు తాగవద్దు. ముస్లిం. 3 సార్లుగా తాగడం. ఒకేసారిలో గ్లాసు మొత్తం తాగవద్దు. 3 సార్లు గ్లాసును తీసి ఊపిరి పీల్చడం. దీనివల్ల వేడి మరియు రోగాల నుండి రక్షణ లభిస్తుంది. గ్లాసులో ఊపిరి వదలకూడదు, నీళ్లలో ఊదకూడదు. 3. నీళ్లు తాగిన తర్వాత అల్హందులిల్లాహ్ చెప్పడం. అల్హందులిల్లాహ్. హదీస్: తినడం లేదా నీళ్లు తాగిన తర్వాత అల్లాహ్కు శుక్రియా చెప్పే బందాపై అల్లాహ్ సంతోషిస్తాడు. దుఆ: అల్లాహుమ్మా ఇన్నీ అసలుక ఇల్మన్ నాఫియా వ రిజ్కన్ తయ్యిబా వ షిఫాన్ మిన్ కుల్లి దాయ్. ఓ అల్లాహ్, నాకు ఉపయోగకరమైన జ్ఞానం, పవిత్ర ఆహారం మరియు ప్రతి రోగం నుండి ఆరోగ్యం ఇవ్వు. 4. కొన్ని ముఖ్యమైన ఆదాబులు. చూసి తాగడం. గ్లాసులో ఏమైనా ఉందో చూసి తాగాలి. చిన్నవారికి ముందు ఇవ్వడం. సభలో ఉంటే ముందు చిన్న పిల్లలకు నీళ్లు ఇవ్వాలి. ఒకేసారిలో తాగకూడదు, కొంచెం కొంచెంగా తాగాలి. బంగారం లేదా వెండి పాత్ర వాడకూడదు. మగవారు, ఆడవారు ఇద్దరికీ హరాం. నీళ్లు తాగడం వల్ల 3 లాభాలు సైన్స్ సున్నత్. 1. కూర్చుని తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడదు. 2. 3 సార్లు తాగడం వల్ల నీళ్లు లివర్కు హాని చేయవు. 3. శుక్రియా చెప్పడం వల్ల మనసులో బరకత్ మరియు రిజ్క్ లో వృద్ధి ఉంటుంది. పైగంబర్ ఇష్టమైన పానీయం. పైగంబర్కి చల్లని తీయని నీళ్లు అంటే చాలా ఇష్టం. జంజం నీళ్లను నిలబడి తాగడం కూడా సాబితయింది. అల్లాహ్ మనల్ని ప్రతి చిన్న పనిని కూడా సున్నత్ ప్రకారం చేసే భాగ్యాన్ని ఇవ్వాలని. ఆమీన్.